ఎగ్జామినేషన్ టైం కాబట్టి పిల్లలందరికీ జనరల్గా ఏ ఫుడ్ తీసుకుంటే పిల్లలు ఈ నీరసంగా ఉండకుండా చదివింది గుర్తుండడానికి కొన్ని రకాల ఫుడ్స్ చెప్పండి అని ఇప్పుడు పేరెంట్స్ వచ్చినప్పుడు అడుగుతున్నారు. సో ముఖ్యంగా వీళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే మార్నింగ్ లేవగానే ఒక 4 బాదం నానబెట్టి ఇవ్వండి. వీటితో పాటు ఒక 2 వాల్నట్స్ కూడా నానబెట్టి ఇవ్వండి. మార్నింగ్ లేవగానే బ్రష్ చేయగానే ఇవి తినిపించండి. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళే ముందు ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ లేకపోతే ఒక్క బాయిల్డ్ ఎగ్ విత్ ఎల్లో అండ్ వైట్ తినిపించండి. ఎందుకంటే మీకు ఎగ్స్లో ఉండే కొలిన్ అనేది న్యూరో ట్రాన్స్మిటర్స్ ప్రొడ్యూస్ చేస్తూ మీకు గుర్తుంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ మధ్యాహ్నం టైంలో మీరు బనానాస్ కావచ్చు, పొటాషియం ఉంటుంది. అండ్ దీంతోపాటు మీకు బ్లూబెర్రీస్, బ్లాక్బెర్రీస్ కూడా తినిపించండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఫిష్ కూడా పెడుతూ ఉండండి. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే ఆకుకూరలు, పప్పు దినుసులు బాగా తినిపించండి. అండ్ కంపల్సరీ నెయ్యి వేయండి మధ్యాహ్నం టైంలో తినేటప్పుడు. అండ్ పంకిన్ సీడ్స్ కావచ్చు, లేకపోతే జింక్ ప్రోడక్ట్స్ ఏవైనా తినిపించవచ్చు. అండ్ ఇంకా కొంతమందిలో హెడేక్స్ అని అంటూ ఉంటారు పిల్లలు కొంతమంది, వీళ్ళకి డార్క్ చాక్లెట్ ఇవ్వండి. అదేంటి డాక్టర్ చాక్లెట్ ఇవ్వమంటున్నారు అనుకోకండి. డార్క్ చాక్లెట్ అంటే కోకోవా 70 to 80% ఉండే చాక్లెట్స్ దొరుకుతాయి. ఈ డార్క్ చాక్లెట్స్ తినిపించండి. అండ్ ఖచ్చితంగా నిద్ర అనేది ఇంపార్టెంట్. 8 hours నిద్రపోనివ్వండి పిల్లల్ని. ఈ 10th క్లాస్ లోపు పిల్లలందరినీ నిద్ర సరిగా ఉండాలి. పిల్లల్ని ప్రెషరైజ్ చేయకండి. వాళ్ళు చదువుకున్నది ప్రీవియస్గా చదువుకున్నది 1 yearలో చదువుకున్నది మాత్రమే ఇప్పుడు రాయగలుగుతారు. ఇప్పుడు మీరు ప్రిపేర్ చేసే ఎగ్జామ్స్ మీరు రాయించలేరు. వాళ్ళు ఇప్పటివరకు చదువుకున్నది గుర్తుంచుకొని రాసుకోవడానికి మాత్రమే మనము వాళ్ళని ప్రోత్సహిద్దాం. అంతే తప్ప మీకు మార్క్స్ రావాలి అని చెప్పేసి టార్గెట్స్ పెట్టి ప్రెషరైజ్ చేయకండి. ఖచ్చితంగా నిద్రపోయేలా చూసుకోండి. స్కూల్ నుంచి ఎగ్జామ్ నుంచి రాగానే ఒక 1/2 hour to 1 hour వాళ్ళని వదిలేయండి, ఆడుకొనివ్వండి. ఖచ్చితంగా స్క్రీన్స్ ఇవ్వకండి. ఫోన్స్ కానీ టీవీస్ కానీ అసలు ఈ ఎగ్జామ్స్ అన్ని రోజులు ఇవ్వకండి. వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయకండి. ఫైన్. సో మీరు ఇంకా ఏవైనా తెలుసుకోవాలనుకుంటే కింద ఫుడ్ అని కామెంట్ చేయండి. మీకు ఇంకా మిగతా ఫుడ్ కూడా పంపిస్తాను.